పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా శ్రేయోభిలాషులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన స్నేహితులారా, శ్రేయోభిలాషులారా, ఈ 12th ఎపిసోడ్ ద్వారా మీ అందరికి కూడా దేవుడు సర్వశక్తిమంతుడు అని వివరించి చెప్పబోతున్నాను. శ్రీసభ సత్యోపదేశం 260 నుంచి 273 నంబర్లు చదివినట్లయితే ఈ యొక్క అంశం మీద మీకు లోతైన అవగాహన కలుగుతుంది. శ్రీసభ సత్యోపదేశంలో చెప్పినట్టు దేవుని యొక్క దివ్య గుణాలన్నింటినీ కూడా మనము శ్రద్ధతో చదివి భక్తితో దానిని ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క సర్వశక్తి సంపన్నత ఎంత అమోఘమైనదో, ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమవుతుంది. మనము పెద్ద విశ్వాసంగంలో చెప్పుకుంటాము. దేవుడు సర్వశక్తిమంతుడు అని బాహాటంగా ప్రకటిస్తాము. దేవుడు సర్వశక్తిమంతుడని ప్రకటించడం ద్వారా ఆయన యొక్క శక్తి మనకు లభిస్తుంది, ఆయన అనుగ్రహిస్తారు. అందుకోసమనే విశ్వాసంగరాన్ని ఏదో నోటి మాటలతో యాదాలాపంగా చెప్పకుండా భక్తితోనూ విశ్వాసంతోనూ దేవుడు నీ ముందే, సర్వశక్తిమంతుడైన దేవుడు నీ ముందే ప్రత్యక్షమై ఉన్నాడు అన్న అవగాహనతో, భావంతో ఈ విశ్వాస జపాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. దేవుని శక్తి సార్వజనీనమైనది. ఆయన సమస్తాన్ని సృష్టించాడు, సమస్తాన్ని కూడా పరిపాలిస్తున్నాడు. ఆయన సర్వం సాధింపగలిగిన శక్తిశాలి. అయితే దేవుని యొక్క శక్తి ప్రేమపూర్వకమైనది. ఎందుకోసం అంటే ఆయన మన తండ్రి. ఆ దేవుడు మన తండ్రి కాబట్టి తన శక్తిని ప్రేమతో ప్రదర్శిస్తుంటాడు. అహంకారంతో, అహంభావంతో ఆయన ఏనాడు కూడా తన శక్తిని ప్రదర్శించలేదు. ఆయన తండ్రి కాబట్టి మనందరిని కూడా ప్రేమపూర్వకంగా తన శక్తి సామర్థ్యాలతో మనందరిని కూడా తన వైపు తిప్పుకుంటూ చాలా ఓపికగా ఆ దేవుడు జీవిస్తుంటాడు. ఎందుకోసం అంటే ఆయన శక్తి నాశనం చేసే శక్తి కాదు, ఆయన శక్తి నిర్మించే శక్తి, మంచిని నిర్మించే శక్తి కలిగిన దేవుడు ఆయన. అందుకోసమే దేవుని మనం సర్వశక్తిమంతుడు అని ఏకకంఠంతో ప్రకటన చేస్తున్నాము. దేవుని శక్తి నిగూఢమైందని యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. అయితే విశ్వాసం ద్వారా మాత్రమే ఆ దేవుని యొక్క శక్తి మనము గ్రహించగలుగుతాము. అయితే మనము దేవుడు మహిమాన్వితమైన ప్రభు, సర్వ సైన్యములకు అధిపతి అయిన దేవుడు అని ప్రస్తుతి చేస్తుంటాము. మనం దివ్య పూజ బడిలో, ముఖ్యంగా పండుగ దినాలలో, ఆదివార పూజలలో ఈ పాటను పాడుకుంటాము. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుల్, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధుల్, రాజ్యము శక్తి మహాత్యము గలవో రాజా పరిశుద్ధుల్. చూశారా ఎంతో గొప్పగా సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మహిమాన్వితమైన దేవుడు నిత్యము కూడా దూత గణముల చేత ప్రస్తుతి చేయబడుతున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు అని మనము విశ్వసిస్తూ ప్రకటన చేస్తున్నాము. ఇహంలోనూ పరంలోనూ ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే సర్వశక్తిమంతుడు అని శ్రీసభ సత్యోపదేశం చాలా స్పష్టంగా బోధిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వానికి ప్రభు అయిన ఈయనను మనం విశ్వేశ్వరుడు అని పిలుస్తాము. ఎందుకోసం అంటే ఈ విశ్వాన్ని క్రమబద్ధం చేసేది కూడా ఆయనే. సృష్టినంతటిని కూడా క్రమబద్ధం చేసేది కూడా, నడిపించేది కూడా ఈ ప్రభువే. అందుకే మనమందరం కూడా దేవుని బిడ్డలారా ఈ సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుని యొక్క ఆధీనంలో ఉన్నాము. ఆయన అదుపాజ్ఞలోనే జీవిస్తేనే ఆయన యొక్క శక్తి మనపై కుమ్మరించబడుతుంది. ఉదాహరణకి భయంకర వానలు కురిసినప్పుడు ఒకసారి గమనించండి, ఆకాశంలో మనకు ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. మనము ఈ ధనుస్సు, ఇక్కడ మన హైందవ సహోదరులు ఇంద్రధనుస్సు అని అంటారు. ఈ యొక్క ధనుస్సును, ఈ 7 వర్ణాల ధనుస్సును మనము ఒకసారి పరికించి చూస్తే అది దేని గుర్తు? దీనిని ఎవరు సృష్టించారు? ఎవరు ఏర్పాటు చేశారు? ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు మన దేవునికి మనకి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని మరియు దేవుడు మానవాళితో చేసుకున్న నిబంధనను గుర్తుకు చేస్తుంది.
సర్వశక్తిమంతుడైన దేవుడు మన తండ్రి అని ఇంతకు ముందే మనము నేర్చుకున్నాము. మన అవసరాల పట్ల శ్రద్ధ వహించే ఈ తండ్రి తన యొక్క దివ్య శక్తిని మన అవసరాలను తీర్చడం ద్వారా ఆయన ప్రదర్శించుతుంటారు. కాబట్టి ఆ దేవుడు తన శక్తిని, దివ్య శక్తిని, తన పితృ వాత్సల్యాన్ని మమేకం చేసి మన పట్ల ఆయన ప్రదర్శిస్తుంటాడు. అందుకనే ఆ దేవాతి దేవుణ్ణి మనం నిత్యము కూడా ఆరాధించాలి, నిత్యము కూడా పూజించాలి. ఆయన శక్తి మనకు విరివిగా అంచెలంచెలుగా మన అవసరాలను బట్టి ఆ దేవాతి దేవుడు మన పట్ల ప్రదర్శిస్తాడు. కనుక మనమందరం కూడా దేవుని యొక్క శక్తిని పొందటానికే ప్రయత్నం చేయాలి. ఆ దేవుడు తనను ఎవరైతే విశ్వసిస్తారో, తన పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని, విశ్వసనీయతను ప్రదర్శిస్తారో వారికి తన శక్తిని అంచెలంచెలుగా అనుగ్రహిస్తారు. తన అపార దయను చూపి దేవుడు తన దివ్య శక్తిని, సర్వశక్తిని ప్రదర్శిస్తాడు. ఎందుకోసం అంటే పాపాలను క్షమించటంలో ఆయనకు సాటి వారెవరూ లేరు. దేవాతి దేవుడు తన సర్వశక్తిని మనకు ప్రదర్శిస్తూ తన ప్రేమను కూడా పంచుతుంటాడు. అందుకే ఆ దేవాతి దేవుడు ఆయన తన యొక్క పాప క్షమాపణ ద్వారా, మన పాపాలను క్షమించడం ద్వారా ఆయన సర్వశక్తి సంపన్నత పతాక స్థాయికి చేరుకుంటుందని శ్రీ సభ సత్యోపదేశమునకు బోధిస్తున్నది. చాలాసార్లు దేవుడు శక్తిహీనుడిగా మనకు కనిపిస్తుంటాడు. కొన్నిసార్లు దేవుడు లేడే అని అనిపిస్తుంది, దేవుడు లేనట్లేనని మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా చెడును అరికట్టడంలో మరియు రోగాలు నయం చేయటంలో ఆయన శక్తిహీనుడిగా కనిపిస్తాడు మనకు. కానీ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏందో తెలుసా? దేవుడు శక్తిహీనుడు కాదు. మహా అద్భుతకరంగా తన యొక్క శక్తిని సందర్భానుసారము మనకు అవసరమైన రీతిలో తన అద్భుత శక్తిని ప్రదర్శిస్తాడు. తన మహత్తర శక్తిని ఎప్పుడు ప్రదర్శించాడు ఒకసారి గమనించండి. తన కుమారుడైన యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానంలో ఆ యొక్క శక్తిని అద్భుతంగా ప్రదర్శించాడు. దేవుని యొక్క సర్వశక్తి సంపన్నత ఆయనను సంపూర్తిగా విశ్వసించే వారికే అర్థమవుతుంది. దీనికి సుమాతృక ఎవరో తెలుసా? కన్యమరియమ్మ గారు. ఆమె ఒక గొప్ప ఆదర్శం. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు అని తన విశ్వాసాన్ని ప్రకటించారు. ఆయన నా ఎడల గొప్ప కార్యాలు చేశారని ఆమె బహిరంగంగా ప్రకటించింది. దేవుడు తన యొక్క దివ్యశక్తిని మనకు దయచేస్తున్నారు, ఉచితంగా దయచేస్తున్నారు. ఎవరికైతే దత్త పుత్రత్వ హోదాను దయచేసి ఉన్నారో అలాంటి వారందరికీ కూడా దేవుడు తన యొక్క శక్తిని పంచుతూ వస్తున్నారు. ఎవరు దేవుని యొక్క దత్త పుత్రత్వ హోదాలో భాగస్థులవుతున్నారు అంటే జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఈ హోదాలో భాగస్థులవుతున్నారు, ఈ హోదాలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తు నిర్వహించిన త్రివిధ బాధ్యతలను తూచ తప్పకుండా పాటించాలి. ప్రభువు యాజక బాధ్యతలను నిర్వహించున్నారు, ప్రవక్త బాధ్యతలను నిర్వహించారు, అదేవిధంగా రాజరికపు బాధ్యతలను కూడా నిర్వహించారు. జ్ఞానస్నానం పొందిన మనమందరం కూడా ఈ బాధ్యతలను ఉచితంగానే ఎంతో సంతోషంగా తర్వాత విశ్వసనీయతతో వాటిని నిర్వహించినట్లయితే మన యొక్క శక్తి, దేవుడు మనకిచ్చిన శక్తి బహిరంగంగా అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దైవశక్తిని పొంది ఉన్నాము. దేవుడు మనందరికీ శక్తిని దయచేస్తున్నారు. దానిని అర్థం చేసుకుని, గ్రహించి అర్థం చేసుకునే బిడ్డలు దానిని ప్రదర్శించగలుగుతారు. మనకి ఇవ్వబడింది కానీ దానిని మనము వినియోగించుకోవటం లేదు. కాబట్టి మనమందరం కూడా భక్తితోనూ, శ్రద్ధతోనూ, విశ్వసనీయతోనూ జీవిస్తూ దేవుడు మనకిచ్చిన ఆ యొక్క శక్తిని ఉచితంగా ప్రదర్శించడానికి నిత్యము ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన దేవానికి స్తోత్రం నాయన. నీ యొక్క శక్తి సామర్థ్యాలని నీవు ఎన్నుకున్న బిడ్డలకు కూడా పంచుతున్నందుకు నీకు స్తోత్రం నాయన. ఈ దత్తపుత్రుతో హోదాలో భాగస్థులమైన మా అందరికి కూడా నీ యొక్క శక్తి సామర్థ్యాల పట్ల అపారమైన నమ్మకం కలిగినట్లు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యమును ఆలకించే వారందరినీ కూడా దీవించమని, వారికి ఆరోగ్యం సాధించమని, వారిని నీ యొక్క శక్తి సామర్థ్యాలతో నింపమని మనసారా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మనవులను మా నాదుడును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మరీ తల్లి దివ్య వేడుల ద్వారా మాకు దయచేయండి. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, నా మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
2 సార్లు ట్యాప్ చేస్తే లైక్ అనేది ప్రింట్ పడుతుంది. అదేవిధంగా ఇతరులతో పంచుకోండి, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బ్లెస్సింగ్ తీసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆస్వాదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.